నమస్తే అండి. ఈ రోజు నుంచి మంగళప్రదమైన మాఘమాసం మొదలవుతుందండి. చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించటం వలన ఏర్పడే మాసమే మాఘమండి. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమయ్యే మాసం కూడా మాఘమాసమండి. మాఘమాసంలో విష్ణుమూర్తితో పాటు జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవిని, అలాగే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవాన్ని అర్చించుకోవటం, నదీ స్నానాలు ఆచరించటం మాఘమాసం ప్రత్యేకతలండి. మాఘమాసంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఎవరికి ఏది అందుబాటులో ఉంటే ఆ స్నానం చేసి సూర్యభగవానుడికి రోజు అర్ఘ్యప్రదానం చేస్తే మనకి ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయండి. అలాగే 23వ తారీఖు బుధవారం నాడు వసంత పంచమి లేదా శ్రీ పంచమిగా మనం జరుపుకోబోతున్నామండి. ఆ రోజే అక్షర దేవత అయిన సరస్వతీదేవి పుట్టినరోజండి. ఆ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి విద్య ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. అలాగే 25వ తారీఖు రథసప్తమి సూర్యభగవాన్ని అర్చించుకునే రోజండి. 29వ తారీఖు భీష్మ ఏకాదశి అండి. ఆ రోజే భీష్మ పితామహుడు అంపశయ్యపై తనువు చాలించిన రోజు, విష్ణు సహస్రనామాన్ని బోధించిన రోజండి. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నమస్తే.